హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడీ. సో, ఈరోజైతే మనకి మార్కెట్‌లో వెరీ, వెరీ బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో, ఆల్మోస్ట్ ఎవ్రీ క్రిప్టో కరెన్సీ గూడా మోర్ దెన్ 10% అయితే డ్రాప్ అయినాయి చూసుకోవచ్చు మీరిక్కడ చూసుకుంటే. ప్రతి ప్రతి అవర్లీలో కొంచెం ఇప్పుడు లాస్ట్ 1 అవర్‌లో కొంచెం పికప్ అవుతుంది. బట్ లైక్ లాస్ట్ 4 అవర్స్ నుంచి అయితే ప్రతి కాయిన్ గూడా డంప్ అయింది. సో, దీనికి మేజర్ రీజన్ ఏంటి? అలానే ఈ సిట్యుయేషన్ మనకి ఇంకా ఎన్ని రోజులు ఉంటుందన్నది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో, ఒకవేళ మీరు కన్‌ఫ్యూజన్‌లో ఉంటే ఈ మార్కెట్ సిట్యుయేషన్ ఏంటి? అప్డేట్ ఏంటి? తెలుసుకోవాలంటే మాత్రం వీడియో చివరి వరకు చూడండి. నేను మొత్తము రీజన్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఒకసారి మనం ప్రైస్ చూసుకుంటే బిట్‌కాయిన్ సో, ఆల్మోస్ట్ ఒక 5-6 అవర్స్ నుంచయితే ఈ క్రాష్ స్టార్ట్ అయింది. సో, 105 నుంచి చూడండి. సో, కొంచెం అంటే లాస్టు 8-9 అవర్స్‌లో కొంచెం ఉన్నా గూడా బట్ తర్వాతనైతే మనకి సడెన్‌గా ఇగో 104 నుంచి అలానే 102 వరకి, తర్వాత నెక్స్ట్ అవర్‌లో 101 వరకి, ఒక దశలో ఇది 97,000ని కూడా టచ్ అయింది. ఈ మధ్య కాలంలో అంటే ఈ మధ్యలో 1-2 మంత్స్‌లో నుంచి ఇంత క్రాష్ అయితే ఎప్పుడు జరగలేదు. సో, దీనికి కపుల్ ఆఫ్ మేజర్ రీజన్స్ ఉన్నాయి. అవి కూడా మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో, నేను జస్ట్ వీక్లీ పెడతాను. ఒకసారి మీకు అర్థమవుతుంది ఎంత ఆహ్ అంటే వరస్ట్ క్రాష్ అని చెప్పుకోవచ్చు. చూడండి సడెన్‌గా మనకైతే అంటే స్లోగా ఇదివరకు ఉండే బట్ తర్వాత పంప్ అయిన తర్వాత ఇప్పుడే అయితే 96కి రావడం అయితే ఇప్పుడే. సో, అలానే మనకి హైయెస్ట్‌గా డంప్ అయిన కాయిన్స్ చూసుకున్నా గూడా వర్చువల్స్ ప్రోటోకాల్ లాస్ట్ 1 మంత్ నుంచి చాలా పంప్ ఉన్న కాయిను. అలానే ఫార్ట్ కాయిన్ గూడా లాస్ట్ 1 మంత్ అయితే మనకి ఇది చాలా పంప్ అయిపోయింది. రేడియం డెక్స్ గానీ, ఎక్స్‌పీఎక్స్ 6900 చూడండి మోస్ట్‌లీ కైండ్ ఆఫ్ మీమ్ కాయిన్స్ ఎక్కువ డంప్ అయినాయి. ఆహ్, ఎ మీమ్ కాయిన్స్‌తో పాటు ఏఐ కాయిన్స్ కూడా కొన్ని డంప్ అయినాయి. సో, దాని రీజన్ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఏఐ కాయిన్స్‌కి చాలా ఇంపాక్ట్ అయితే ఉంది. లాస్ట్ 2 మంత్స్ నుంచి అయితే మనకందరికి తెలుసు ఏఐ కాయిన్సే ఇంపాక్ట్. సో, దీనికి మేజర్ రీజన్ వచ్చేసి ఎక్కడ స్టార్ట్ అయిందంటే యూఎస్ స్టాక్ మార్కెట్ నుంచి స్టార్ట్ అయింది. ఒక్కసారి మనము ఇక్కడ వీళ్ళ ఫ్యూచర్స్ అని ఉంటుంది యూఎస్‌లో. అంటే ఏంటంటే స్టాక్ మార్కెటు ఫ్యూచర్స్ ఉంటుంది గదా! వాటిలో ఆప్షన్స్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ అంటుంటారు గదా! సో, అది మార్కెట్ యాక్చువల్‌గా ఇంకా యూఎస్ సాటర్‌డే, సండే స్టాక్ మార్కెట్ ఓపెన్ ఉంటుంది గదా! బట్ ఈ ఫ్యూచర్ మార్కెట్స్ ఏంటంటే నిన్న నైట్ నుంచి చూడండి కొన్ని పాయింట్స్ అయితే డ్రాప్ అవ్వడం స్టార్ట్ అయింది. సో, తర్వాత ఒక ఫ్యూ అవర్స్ బ్యాక్ సడెన్‌గా అగ్రెసివ్‌గా డ్రాప్ అయింది. సో, ఇది మనకి దీనికి మేజర్ రీజన్ ఒకటుంది. అలానే ఇప్పుడు మనం ఎన్విడియా స్టాక్ చూసుకున్నా గూడా చూడండి. ఎన్విడియా స్టాక్ ఫ్రైడే రోజు $141 దగ్గర క్లోజ్ అయింది. యాక్చువల్‌గా ఇప్పుడు మార్కెట్ ఓపెన్ లేదు. బట్ ఏంటంటే ఒక్కసారిగా అయితే డంప్ అయింది. సో, దీనికి మేజర్ రీజన్ వచ్చేసి మీరందరూ వినే ఉంటారు. ఇది జస్ట్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచే ఎక్కువగా వింటుర్రు న్యూస్‌లో డీప్ సీక్ ఏఐ అని జెప్పేసి. ఒక కొత్త ఏఐ కంపెనీ అంటే చైనాలో స్టార్ట్ అయింది. దాని పేరు డీప్ సీక్ ఏఐ. సో, వాళ్ళేం జేస్తున్నారంటే మనకు ఇప్పటివరకు తెలిసిన దాని ప్రకారం ఏంటి ఏఐ చిప్స్ తయారు చేయాలంటే చాలా హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టారు. ఎవరు యూఎస్‌లో ఎన్విడియా గానీ, ఓపెన్ ఏఐ గానీ, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్ గూగుల్ వీళ్ళేందంటే హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ పెట్టి ఏఐ చిప్స్ అది ఎన్విడియా చిప్స్‌తోని ఏఐ అల్గారిథమ్స్ వాటినన్నిటిని చేస్తున్నారు. బట్ వీళ్ళు ఈ డీప్ సీక్ వాళ్ళేం చేశారంటే వీళ్ళు ఒక కొత్త ఏఐని లాంచ్ చేశారు. సో, దాని పేరు డీప్ సీక్ ఏఐ. అందులో డీప్‌సీక్ R1 అన్నట్టు యాక్చువల్‌గా మోడల్ నేమ్ జెప్పాలంటే వాళ్ళు యూజ్ చేసే మోడలు. సో, వీళ్ళేం చేశారంటే వితిన్ $6,000,000 లోనే మొత్తం ట్రైన్ జేశారు. అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. అమెరికా వాళ్ళు 100, 200 మిలియన్స్ డాలర్స్ పెట్టి సాధించిన దాన్ని వీళ్ళు ఓన్లీ 6 మిలియన్స్‌తో ఆల్మోస్ట్ సేమ్ రిజల్ట్స్ అంటే ఓపెన్ ఏపీఐ ఇప్పుడు మనకి చాట్ జీపీటీ ఉంది గదా! చాట్ జీపీటీ ఏ లెవెల్‌లో పనిజేస్తుందో సేమ్ లెవెల్‌లో దానికంటే చాలా చాలా తక్కువ ఖర్చుతోని వీళ్ళు సాధించిర్రన్నట్టు. ఆ ఒక్కసారి మామూలుగా ఇప్పుడు ఏఐ ఎవల్యూషన్ ఉంటుంది గదా! కంప్యూటేషన్ బెంచ్ మార్క్ అంటారు. అంటే ఏ కంపెనీ ఏఐ ఎంత వరకు పనిచేస్తుంది అవన్నీ టెస్టులలో ఇది ఆల్మోస్ట్ చాట్ జీపీటీ లెవెల్‌లో రిజల్ట్స్ వచ్చినాయి. అది రాగానే ఇప్పుడు ఒక్కసారి యూఎస్‌లో ఈ ఏఐ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ డంప్ అయ్యాయి. అది నార్మలే గదా! ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ 100 టైమ్స్ ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. సేమ్ రిజల్ట్స్ వస్తున్నాయి. వీళ్ళు 6 మిలియన్స్‌తోనే ఇంత చేశారు. ఇంకా వీళ్ళు ఇంకా రీసెర్చ్ చేస్తున్నారు. సో, వీళ్ళు యూజ్ చేసిన చిప్స్ కూడా ఎన్విడియా H800 అంటే యూఎస్ కంపెనీ వాళ్ళు యూజ్ చేసిన
చిప్స్ కంటే గూడా తక్కువ రకం చిప్స్ అంటే తక్కువ క్వాలిటీ చిప్స్‌తోని ఆల్‌మోస్ట్ సేమ్ రిజల్ట్స్ సాధించిర్రు. సో, అది ఆహ్, వెరీ అడ్వాంటేజ్ అన్నట్టు ఈ చైనీస్ ఏఐతోని. మనందరికి తెలుసు ఆల్‌మోస్ట్ చైనీసు తక్కువ ప్రైస్‌లోనే ఎక్కువ ఐ నో సమ్‌టైమ్స్ క్వాలిటీ ఉండకపోవచ్చు. బట్ ఇట్లాంటి ఈ సాఫ్ట్‌వేర్‌లోనైతే ఇప్పటివరకైతే వీళ్ళు అడ్వాన్స్‌డ్‌గానే ఉన్నారని జెప్పొచ్చు. సో, అందుకోసమే ఈ డీప్ సీక్ ఏఐని వీళ్ళేం జెప్తున్నారంటే ఒక బ్లాక్ స్వాన్ ఇంపాక్ట్ లాగా అంటే ఆ లెవెల్‌లో బ్లాక్ స్వాన్ ఈవెంట్ అంటే మొత్తం క్రిప్టోలో గాని, ఫైనాన్షియల్ సెక్టార్‌లో ఒక మేజర్ ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు కోవిడ్ అనుకోండి ఒక బ్లాక్ స్వాన్ ఈవెంట్. సో, వాళ్ళు ఫైనాన్షియల్ నిపుణులు చెప్తుందేందంటే ఈ డీప్ సీక్ గూడా మన ఏఐలో ఒక బ్లాక్ స్వాన్ ఈవెంట్ లాగా అయిపోయింది. చాలా వరకైతే డంప్ అయిపోయినాయి యూఎస్‌లో ఏఐ స్టాక్సు. అలానే వీళ్ళు తక్కువ ఖర్చుతోని ఎక్కువ పెర్ఫార్మన్స్ అయితే ఇస్తున్నారు. సో, దానిదైతే మనకి ఫస్ట్ డైరెక్ట్‌గా ఏఐ స్టాక్స్ అన్నీ డంప్ అయినాయి యూఎస్‌లో. అదే ఇంపాక్ట్ మనకి క్రిప్టో మీద పడ్డది. ఇంకొక సెకండ్ రీజన్ ఏంటి అంటే రేపు యూఎస్‌లో ఎఫ్ఓఎంసీ మీటింగ్ ఉంది. మీకు అందరికి తెలుసు ఎఫ్ఓఎంసీ మీటింగ్ మన బెస్ట్ ఫ్రెండ్ క్రిప్టోలో. సో, ఆ ఎఫ్ఓఎంసీ మీటింగ్ రేపు, ఎల్లుండి ఉంది. సో, వాళ్ళేం చెప్తున్నారంటే మోస్ట్‌లీ రేట్ కట్ ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. ఆ న్యూస్ కూడా మనకి కొంచెం నెగెటివ్ ఇంపాక్ట్ అయితే పడ్డది. అందువల్లనైతే మనకి మార్కెట్ మొత్తం డంప్ అవుతుంది. బట్ డోంట్ వర్రీ నేను అనుకుంటున్నానేంటంటే ఆల్రెడీ డ్యామేజ్ అంతా జరిగిపోయింది. సో, ఇంకా గూడా పడకపోవచ్చు. బట్ ఇప్పుడు ఇంకొక 4 అవర్స్‌లో యూఎస్ స్టాక్ మార్కెట్ ఓపెన్ అవుతుంది. సో, 4 అవర్స్‌లో యూఎస్ స్టాక్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఈ నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నదేంటంటే, ఈ ఆల్‌మోస్ట్ ఈ స్టాక్స్ అన్నీ చాలా మటుకు ఇప్పుడు చూడండి 140 నుంచి 128 వరకు డంప్ అయింది. 15% డంప్ అయింది సారీ 11% డంప్ అయింది కాబట్టి, ఇంకా కూడా డంప్ ఉండకపోవచ్చు. సో, మోస్ట్‌లీ ఒక 1 అవర్ మార్కెట్ ఓపెన్ అయిన 1 అవర్ కొంచెం డంప్ అయిన తర్వాత స్లోగా రికవర్ కావచ్చు. సో, ఒకవేళ అది స్టాక్ మార్కెట్ అంత ఎక్కువగా డంప్ కాకపోతే, క్రిప్టో కూడా రీబౌండ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. బట్ మీకు చాలా సార్లు చెప్పినట్టు జస్ట్ మీమ్ కాయిన్స్ మీద అయితే అంటే మీమ్ కాయిన్స్ ఇన్వెస్ట్ చేసినా కూడా మరీ తక్కువ మార్కెట్ క్యాప్ మీమ్ కాయిన్స్ అయితే హ్యూజ్ రిస్క్ ఉంది. నేను దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జస్ట్ ట్రై టు అంటే ఎక్కువ మార్కెట్ క్యాప్ ఉన్నది కొంచెం ఎస్టాబ్లిష్డ్ అయిన మీమ్ కాయిన్స్ కానీ మంచి ఫండమెంటల్స్ ఉన్న ప్రాజెక్ట్స్ అయితే మీరు ఇన్వెస్ట్ చేసుకోవడం బెటరు. ఈ పంప్స్ని చూసి ఒక కాయిన్ 100% కాగానే దానిలో ఇన్వెస్ట్ చేస్తానని దాని మీద అయితే పరిగెత్తకండి. అది చాలా 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 ఇంపార్టెంటు. ఒకవేళ మీరు లో క్యాప్ మీమ్స్‌లో పెట్టినా కూడా ప్లీజ్ అంటే మీ రిస్క్ లెవెల్‌ని బట్టి మీరు ఎంతవరకు రిస్క్ తీసుకోగలుగుతారో అంతవరకే ఇన్వెస్ట్ చేయండి. ఈ టైంలో మనకి మంచి ఎస్టాబ్లిష్డ్ ప్రాజెక్ట్స్, హై మార్కెట్ క్యాప్ ఉన్న ప్రాజెక్ట్స్, రీబౌండ్ అయ్యే ప్రాజెక్ట్స్‌ని ఆహ్, ఇన్వెస్ట్ చేయడం బెటరు. ఈవెన్ బిట్‌కాయిన్, ఇథీరియం, సొలానా ఇలాంటివి అయితే ఇప్పుడు మనకి సొలానా 220 వరకు ఉంది. కంపల్సరీ అది బౌండ్ అవుతుంది. అలానే సుయి 360 మనకు తెలుసు ఇది $5 వరకు కూడా పోయింది ఆల్మోస్ట్. చూడండి లాస్ట్ 1 వీక్‌లో 25%. సో, ఇలాంటి స్ట్రాంగ్ ప్రాజెక్ట్స్‌లోనే పెట్టుబడి పెట్టడం అయితే చాలా వరకు మంచిది. ఇది ఈరోజు మేజర్ అప్డేట్స్. ఒకవేళ స్టాక్ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటే నేను వీలైతే మళ్ళీ సెకండ్ వీడియోని కూడా చేయడానికి ట్రై చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడి. థాంక్ యూ.